ఇప్పుడు కనుక డిఎస్సి ఆల్రెడీ ఇప్పుడు 4 అవుతుంది, 5 o'clock అంటే ఇంకొక 1 hourలో హాల్ టికెట్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మనకు డౌన్లోడ్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తానే ఉంది, మళ్ళీ రిమైండ్ చేస్తుంది కూడా. ఒకవేళ స్టిల్ ఇప్పటికీ ఇంత ఉన్నా కూడా ఇంకా వాళ్ళు పోస్ట్ పోన్ చెయ్యము అని చెప్పి వాళ్ళైతే కన్ఫామ్గా చెప్పేశారు. కఠినంగా ఒకటి డిసిజన్ అయితే తీసేసుకున్నారు. మరి వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు డైరెక్టర్? ఒకవేళ ఇప్పుడు 5 గంటలకి ఈ రోజుకి ఇట్లా హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినాయని ఇట్లా తెలిస్తే, ఒకవేళ అవుతున్నాయని అంటే తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం జరుగుతుంది నిరుద్యోగులతోని. ఇది ఒకసారి ఆలోచించాలి. ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ కానీ గ్రూప్స్ ఆస్పిరెంట్ కానీ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కానీ ఇక రణరంగం తెలంగాణలో రణరంగం మొదలవుతుంది. ఆలోచించుకొని ఒకసారి ప్రెస్ మీట్ మీరు ఒక గంట సేపట్లను లేకపోతే ఇవాళ హాల్ టికెట్లు ఆపేసి ఈ 2 గంటలు ఈరోజు ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసిర్రు, మీకున్నటువంటి ఎగ్జామ్స్ రాయండి, ఈ ఎగ్జామ్స్ రాయండి. మెగా డిఎస్సి అన్న కదా 25,000 పోస్టులు ఇప్పుడే వేస్తున్నా, ఇది రాసుకోండి అని చెప్పండి. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచండి, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచండి. ఇవే డేట్లు కంటిన్యూ చేయండి. 25,000 పోస్టులు వేయండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే హాల్ టికెట్లు వస్తే 25,000 పోస్టులతో నింపు. లేకపోతే మీరేందో నిరుద్యోగులకు సమాధానం చెప్పండి. లేకుండా మీరు ఇట్లనే మేము కంటిన్యూ చేస్తాం, మా నిరంకుశ పోకడ నియంత్రిత పోకడ ఇట్లనే పోతుందంటే నిరుద్యోగులు కూర్చొనికి ఎవరు లేరండి. ఒకసారి ఆలోచించాలి. నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైందో ఒకసారి ఆలోచించండి. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోగొట్టిర్రు, మీ చైర్ పోగొట్టడం పెద్ద లెక్క కాదు. ఒకసారి ఆలోచించి మీరు ఒక డిబేట్ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టండి. నిరుద్యోగ సమస్యలు మరి నేరుగా తీసుకొని మరి మాకు ఏం చేస్తారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఇట్లే కంటిన్యూ చేస్తాము, మళ్ళీ ఒకసారి ఇంకొక 2 months తర్వాతనో 3 months తర్వాతనో మళ్ళీ నోటిఫికేషన్ వేస్తామని చెప్తారా? అసలు మీ సమస్యలే చెప్పట్లేరండి. మా సమస్యలు తీసుకోవట్లేరు వాళ్ళు. మా సమస్యలకు ఇవి ఉన్నాయి, మరి మేము ఇట్లా చేస్తున్నాము, మరి మీతో ఇట్లా మాట్లాడుతున్నాము. ఒక ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీరు అందరు రండి. మేధావులు ఎవరైతే నిరుద్యోగుల తరఫున లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ రండి. మొన్న పోరాటం చేసినటువంటి మోతీలాల్ అన్న కావచ్చు, బక్కా జడ్సన్ గారు కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, కొంతమంది నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఒకసారి సురేష్ యాదవ్ అన్న కావచ్చు. సురేష్ యాదవ్ అన్న రాయల్ మీడియా నుంచి ఎంతో పోరాటం చేస్తున్నాడండి. దయచేసి వీళ్ళందరితో ఒకసారి అందరూ కొంతమంది నిరుద్యోగుల లీడర్లతోని ఒక చర్చలు జరపండి. నిరుద్యోగ సమస్యలు ఏమున్నాయి, మరి జెన్యూన్ సమస్యలు ఏమున్నాయి, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరొక నిరుద్యోగ ఉద్యమం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజకీయ నాయకులకు అందరికీ చెప్తున్నా, ఎవరైతే ఓటర్లు ఓటేసి ఎన్నిక కాబడియాల మీరు మాతోని ఇట్లా మమ్మల్ని ఆట ఆడిస్తున్నారు, అన్నీ గమనించుకుంటాం, ఎప్పుడు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాం. ఒకసారి ఆలోచించి మాకు న్యాయం చేస్తేనే మీ ప్రభుత్వాలు ఉంటాయి, లేకపోతే మిమ్మల్ని కూలగొట్టడానికి మేము కంకణం కట్టుకొని ముందరికి వస్తాం. ఒకసారి ఆలోచించాలి. ఆడపిల్లలండి ముగ్గురు నలుగురు, అసలు వాళ్ళ బాధలు చూస్తేనే ఏడుపు వస్తుందండి. ఒకసారి ఆలోచించాలి. ఏళ్ల తరబడి స్టడీ హాల్లో కూర్చొని లైబ్రరీలో కూర్చొని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఎక్కడనో ఏపీకి వెళ్ళి కోచింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎంత బాధలు పడుతున్నారు. ఈ బాధలన్నీ మీకు అర్థమైతలేదా? తెలంగాణ రాష్ట్రంలో మరి రాజకీయాలు చేయడానికే మరి తెలంగాణ రాష్ట్రం ఉందా? మరి ప్రజల బాధలు కావచ్చు, నిరుద్యోగ బాధలు కావచ్చు, వీటన్నింటినీ మరి స్వీకరించి ఈ సమస్యలను నెరవేర్చే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఎందుకు రావట్లేదని చెప్పేసి మేము చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తూ ఉన్నాము. మళ్ళొకసారి సమీక్ష జరపండి. నిరుద్యోగులతోనే అవసరమైతే మళ్ళీ ఒక్కసారి కూడా ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మూలాన్ని ఏర్పడ్డాం మేము ఇవ్వాలా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగులతోని ఒక్కరోజు కూడా చర్చ పెట్టలేదు. వీళ్ళు మీ సమస్యలు ఏమున్నాయి, మరి గత ప్రభుత్వం మీకు చేసినటువంటి అన్యాయాలు అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఒకసారి చెప్పండి మీ సమస్యలు ఏమున్నాయో మేము వచ్చి తీరుస్తామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. దొంగ రాజకీయాలు చేసారు. ఏ ఒక్కరు కూడా వచ్చి 6 గ్యారెంటీలు అడుగుతలేరు. ఏ ఒక్కరు కూడా వచ్చి మాకు అది కావాలి, ఇది కావాలి, నూనె కావాలి, అది కావాలి, మన గ్యాస్ సిలిండర్లు కావాలని చెప్పేసి మాకు లైట్ ఎవ్వరు అడుగుతలేరు. మొత్తం మీద నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి, మా జాబ్ క్యాలెండర్లు అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళందరూ అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పెద్ద ఉద్యమం అవుతుంది. వీళ్ళకి అది అర్థమవుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మీరు ఈ నిరంకుశ పోకడను పక్కకెట్టి మా యొక్క సమస్యల పరిష్కారానికి మీరు ముందుకొచ్చి ఇట్లా అవి నెరవేర్చే దిశగా ముందుకు వస్తేనే మీకు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. లేకపోతే ఇంకో తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాము.
ఈ ఎవరండి ఈ చెనగాని దయాకర్ ఏమన్నా మినిస్టరా, ఎడ్యుకేషన్ మినిస్టరా? ఇప్పుడు సీఎం దగ్గరనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉండే, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉండే, హోంశాఖ ఆయన దగ్గరనే ఉండే. ఇవన్నీ ఉండడం వల్ల ఈయనకు అర్థం కావట్లేదు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలను పూర్తి స్థాయిలో ఆయనకు ఒకవేళ తెలిసినా కానీ ఇవన్నీ ప్రత్యర్థి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఉన్నదో వీళ్ళు చేపిస్తున్నారనే భ్రమలోనే ఉన్నారు. కానీ ఒక్కసారి నిరుద్యోగులతోని మాట్లాడాలి, మరి ఇలా సమస్యలు ఏమున్నాయని తెలుసుకునే యోచనలో మీరు లేరు. మరి ఎందుకు ఇంత నిరంకుశ పోకడా పోనిస్తున్నారు మీరు? చాలా బాధాకరం ఇట్లా చేయడం. ఎవరైతే ఇప్పుడు ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ఈ నాయకులు ఓట్లేసే ముందు ఆ నెల ముందు ఇష్టం వచ్చిన పిచ్చి కుక్క లేక మా ఇండ్ల ముందల మా ఏదైతే మా మండలాల ముందల మా జిల్లాలలో మా నియోజకవర్గాల్లో ఇష్టం వచ్చినట్టుగా తిరిగి గెలుచుకున్న తర్వాత మీ ఇంట్ల ముందల కుక్క లేక మీ ఇంట్ల దగ్గరికి వచ్చినా కానీ మాకు న్యాయం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దయచేసి మీరందరూ ఒక్కసారి మీరు బుద్ధి తెచ్చుకొని ఒకసారి ఆలోచించండి. ఎన్నిక కాబట్టేటువంటి రాజకీయ నాయకులు చేసేటటువంటి ఈ కుట్రలు, ఈ పనికిమాలిన చర్యల మూలాన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు మేనిఫెస్టో ఏ రకంగా అయితే ఎంత ఆర్భాటంగా పెట్టినారో పూర్తి స్థాయిలో మేనిఫెస్టోను కూడా అది నెరవేర్చండి. మరి నిరుద్యోగ సమస్యలను నెరవేర్చండి. ప్రజలు తిరగబడతారు. నిరుద్యోగులు మాత్రమే ఇలా తిరగబడుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తిరగబడతారు. శ్రీలంకలో ఎట్లయితే ప్రజలు ఎట్లయితే తిరగబడ్డారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తిరగబడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మేము ఇంకా 1 ఇయరే అవుతుంది, 1 ఇయర్ కూడా కాలేదు, ఇంకా చేస్తుందేమో అనుకున్నాం. మీరు చేసేది ఇది. మాకు రాజకీయ రంగులు పుల్మనికనే రెడీ అయ్యారు మీరు. మరి నిరుద్యోగ బాధలను పక్కన పెట్టి మరి ఆ పార్టీ ఈ పార్టీ మిమ్మల్ని ఎగేస్తుంది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని చేపిస్తుంటే మీరు చేస్తున్నారని చాలా దుర్మార్గంగా, అసలు హాస్యాస్పదం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడే మాటలు కనీసం రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థమవుతలేదు. ఇది నిరుద్యోగుల బాధ ఏంటిదని అంటే మాత్రం చూడండి, మేము ఇన్ని చేస్తున్నాం మీకోసం అని చెప్పి మేము ఊర్లలో వెళ్ళి ప్రచారం చేశాము. ఎవరైతే ఉన్నారో అవ్వలే కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ కాళ్ళు మొక్కి మరి మీకు ఓట్లు ఇప్పిస్తే మీరు మీ ఇస్తున్న బహుమానం ఇదేనా మాకు అని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు అయితే బాధపడుతున్నారు. అండ్ నెక్స్ట్ అసలు ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? వాళ్ళైతే వాళ్ళ డిమాండ్స్ని స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఏంటిది అని అంటే ఇలానే కనుక చేస్తే డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఆ రోజు మేము ఎగ్జామ్ సెంటర్ల ముందరనే బేటా ఇస్తాము, ఏడికి వెళ్ళాము, బైఠాయించి మొత్తానికి మేమైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము, అటెండ్ అవ్వమని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అసలు నిజంగానే వీళ్ళు ఇలా బైఠాయిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరికి దీనివల్ల లాభం? ఎవరికైనా లాభం జరుగుతుందా అనేది అనుకుంటే మాత్రం అది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో వాళ్ళ డిమాండ్స్ వాళ్ళంత క్లియర్గా చెప్పి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ చెప్పిన తర్వాత అసలు గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అసలు గవర్నమెంట్ స్పందిస్తుందా లేకపోతే ఏం చేస్తుంది? లేకపోతే ఏముందిలే మేము లైట్ తీసుకుంటాము, మమ్మల్ని రోజు మస్తు మంది విమర్శిస్తున్నారు, వీళ్ళెంత ఏం చేయగలరు అని అనుకుంటే మాత్రం వీళ్ళు చేయాల్సిందేదో వీళ్ళు చేసి చూపించేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసినాం అక్కడ టీజీపీఎస్సీ ఏదైతే ముట్టడి జరిగిందో అప్పుడు కూడా అంతే చేశారు. అది చెప్పాను కదా, కంచెలు ఇలా పెట్టేశారు, ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర నుంచి తీసి కంచెలు అక్కడ పెట్టారు, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ తీసి అక్కడ పెట్టేసిండ్రు. ఇక్కడైతే నిరుద్యోగులకి మాకు అన్యాయం జరుగుతుందని టీజీపీఎస్సీ దగ్గరకు వస్తారని చెప్పి ఎక్కడైతే ఇక్కడ భవన్ దగ్గర ఫస్ట్ డే ఏ రోజు అయితే ఉందో ఆ రోజు అయితే ప్రగతి భవన్ దగ్గర మొత్తం కంచాలన్నీ కూల్చేసాము, ఇప్పటి నుంచి ప్రజాపాలన ఇది అని చెప్పిన ఆయన మళ్ళీ ఇక్కడ టీజీపీఎస్సీ భవన్ దగ్గర ఎట్లా పెడతారు? ఇది వాళ్ళకే తెలవాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకనంటే అది వాళ్ళ కామన్ సెన్స్ అనమాట, చిన్న సెన్స్, అది ఎవరికైనా ఉండాల్సిందే. ఆ నాలెడ్జ్ లేకుండా అయితే ఎవరు అని ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వంలో హైయర్ అథారిటీస్లలో అయితే ఎవరు ఉండరు. అండ్ ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా వాళ్ళ డిఎస్సి గురించి చెప్పారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? మరి ఈరోజు 5 o'clock కల్లా ఇంకొక స్టెప్ ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే ఏమైనా అనౌన్స్మెంట్ ఇస్తుందా, లేకపోతే వీళ్ళనే పిలిపించుకొని మాట్లాడుతుందా? అది వాళ్ళ విజ్ఞాత, వాళ్ళ దానికి వదిలేస్తున్నారు. ఇప్పుడు చూస్తారు, అందరు చూస్తున్నారు, నిరుద్యోగులు అందరూ కూడా ఖచ్చితంగా చూస్తున్నారు సార్. సో కనీసం ఇప్పుడైనా రెస్పాండ్ అవ్వండి సార్, మీ సైడ్ నుంచి రెస్పాండ్ అవ్వండి. రేవంత్ అన్న గారు ఎవరైతే ఉన్నారో, రేవంత్ అన్న రెస్పాండ్ అవ్వండి. ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో మీరు హాస్పిటల్కి వెళ్తే అన్న అని పిలిస్తే రెస్పాండ్ అయిన మీరు ఈరోజు ఇంతమంది అమ్మాయిలు అన్న అని చెప్పి పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు మొత్తం పోస్టులు పెడుతున్నారండి. పోస్టులు పెడుతున్నప్పుడు కనీసం మీరు రెస్పాండ్ అవ్వకపోతే అది ఎలా ఫీల్ అవ్వాలి?